కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం అందరము కలిసి చదువుదాము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదానికి వస్తున్నాను. నేను తల్పుడను అయోగ్యుడను నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటున మరుగుపరచుము. జీవాధిపతి, జీవము కలిగిన మా దేవా, జీవాన్నిచ్చే మా ప్రభువా, మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. మమ్మల్ని దర్శించుము. నిజంగా మీరేమై ఉన్నారో మేము గుర్తెరిగి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ దర్శించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవండి ఎవరైనా ఒకసారి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఈజీగా అర్థమైపోయింది. దీంట్లో ఏమేం పాయింట్స్ ఉన్నాయో కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే చాలు. నిజంగా రక్షించబడినటువంటి వ్యక్తికి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేయిస్తాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. చదువుతూ ఉంటేనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూద్దామా ఏమేమో దాంట్లో ఉన్నాయో. 3 రకాల ప్రయోజనాలు ఇవ్వడం కొరకు ప్రభు ఏమయ్యాడో 2 విషయాలు చెప్పాడు. 3 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటి 3 రకాల ప్రయోజనాలు? ఫస్ట్ది ఏంటంట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. 3 వచ్చేసేయా. ఇవి 3 కలిగి ఎక్కడుండాలా? తన సన్నిధిలో. ఎంత బాగుందో కదా. ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు. ఎవరు ఉండాలనుకుంటున్నారు? మనము ఆయన సన్నిధిలో ఉండాలని మన ప్రభువైన యేసు అనుకుంటున్నాడు. ఎవరెవరు ఉండాలని? అందరూ. భూమి మీద జీవము కలిగి నివసించే వారందరూ కూడా ఆయన సన్నిధిలో ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తం. ఎవరు కూడా నశించే నరకానికి వెళ్ళకూడదన్నదే ఆయన ఉద్దేశమే ఉన్నది. అవునా? ఆయన సన్నిధిలో కనపడాలి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి చెప్పండి? ఇక పరిశుద్ధంగా ఉండాలి. 2వది నిర్దోషిగా ఉండాలి. 3వది నిరపరాధిగా మనం నిలవబెట్టడం కొరకు, అక్కడ ఉంచడం కొరకే యేసు ప్రభు ఏం చేశాడంట? ఫస్ట్ది ఏం చేశాడు? మాంసాయుక్తమైన దేహము ధరించాడు. తర్వాత మరణమయ్యాడు. మాంసాయుక్తమైన దేహాన్ని ధరించాడు అని అంటే మాంసాయుక్తమైన దేహం ఆయనకు లేదనే కదా. మాంసాయుక్తమైన దేహాన్ని ధరించాడు అంటే ఆయనకి మాంసాయుక్తమైన దేహం ఉందా? లేదు గనుకనే మాంసాయుక్తమైన దేహాన్ని ధరించాడు. తర్వాత మరణించాడు. మాంసాయుక్తమైన దేహం లేదు అంటే ఆయన ఏమై ఉన్నాడు అది చూద్దామా? ఆయన ఏమై ఉన్నాడు ఇక్కడే రాయబడి ఉంది. 15వ వచనం నుంచి చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎంత బాగుందో. ఎవరంటే ఆయన మాంసాయుక్తమైన దేహము ధరించక ముందు ఎవరైనా చూడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుడు ఎవరైనా? అదృశ్య దేవుడు. ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపి ఈయన. అంటే ఈయన కూడా దేవుడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అని రాయబడుతుంది? ఈయన దేవుడు, అదృశ్య దేవుని యొక్క స్వరూపంగా మాంసాయుక్తమైన దేహముతో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంటే
ఈక్వల్ టు దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే ఆయన దేవుడు అని చెప్పబడుతోంది. అవునా కాదా? క్లారిటీ ఉందా లేదా? ఈ వచనాలు చాలామందికి కనబడవు, అర్థం కావు. ఏ వచనాలు? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని. ఈ మాటను ఎవరితోనైనా చెప్పొచ్చా? చెప్పడానికి ఎవరికైనా అర్హత ఉందా? ఎవ్వరికీ అర్హత లేదు. ఆ అర్హత కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఎందుకంటే ఆయన దేవుడు. దేవుడు గనుకనే ఈ పద ప్రయోగము, ఈ వచనము రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు చెప్పండి? ఆయన దేవుడు కనుకనే ఇలా రాయబడింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. తర్వాత సర్వ సృష్టికి ఆది సంభూతుడు, అంటే సర్వ సృష్టికి ముందే ఉన్నటువంటి వాడు. కాలము నిరూపించటం బలక మునిపే ఆయన కాలము కంటే ముందున్నాడు. కాలానికి అతీతుడైనటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు కాలం జరుగుతూ ఉంది. నిన్నటి కాలానికి వెళ్ళొచ్చా? వెళ్ళలేం. ముందున్న కాలానికి వెళ్ళగలం. ఇది ఒక కాలం అనేది స్టార్ట్ అయింది. కానీ ఆ కాలం స్టార్ట్ కాకముందే ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఆది సంభూతుడిగా ఉన్నాడు ఆయన. ఇవన్నీ కూడా సృజించింది ఎవరు అని ఇక్కడ రాయబడుతుంది. చూడండి, ఏమేమి సృజించాడంట? ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, సింహాసనలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడెను. ఎవరి యందు? ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆయన ఎవరిప్పుడు? సృష్టికర్త అయిన దేవుడు. ఒప్పుకుంటావా? ఆయన సృష్టికర్త అయిన దేవుడా కాదా? ఏం చూస్తున్నాం మనము? ఆయన మాంసాయుక్తమైన దేహమందు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. మాంసాయుక్తమైన దేహాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. అంటే మాంసాయుక్తమైన దేహానికంటే ముందు ఏమున్నాడు? ఆయన మాంసాయుక్తము ఆయన దేహము లేకుండా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపముగా, దేవునిగా, సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్తమును కలుగజేయబడినాయి. కలుగజేయబడ్డాయా లేదా? ఈ వచనాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మా ప్రభువైన యేసు దేవుని స్వరూపము కలిగిన దేవుడు. ఆయన సృష్టికర్త. ఆయన వేటిని సృజించాడు? వేటిని సృజించాడు చెప్పండి? ఏమేమి సృష్టించాడంటే ఇక్కడ ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. అంటే దృశ్యమైనవి కనబడేవి, అదృశ్యం కనబడేవి కూడా. కంటికి కనిపించని వాటిని కూడా ఎవరు తయారు చేశారు? దేవుడే తయారు చేశాడు. అంటే అధికారాలు. అధికారం కంటికి కనబడద్దా? కనబడదు. దాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే తయారు చేశాడు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడను. ఆయన యందు, ఆయనను బట్టి అవన్నీ సృజించబడ్డాయి. అంటే ఈయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆది సంభూతుడిగా ఉన్నాడు, మొదటగా ఉన్నవాడిగా ఉన్నాడు. ఆయన శరీరాన్ని ధరించుకొని, మాంసాయుక్తమైనటువంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చి ఏం చేశాడంట? మరణించాడు అని రాయబడింది. ఇప్పుడు 22 చదవండి. పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును మాంసాయుక్తమైన దేహము ధరించుకొని మరణము ద్వారా, అంటే మరణించడము ద్వారా మనల్ని దేవునితో సమాధానపరిచాడు. దేవునితో సమాధానపరిచి ఏం చేయాలన్నది ఆయన యొక్క ఉద్దేశము? దేవుని సన్నిధిలో నిలవబెట్టాలనే ఉద్దేశం. ఎలాగా? 3 రకాలు. పరిశుద్ధంగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలని ఉద్దేశం. మనల్ని పరిశుద్ధంగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలంటే ఆయన మాంసాయుక్తమైన దేహాన్ని ధరించాలి. ధరించి ఆయన మరణించాలి. మరణిస్తేనే మనం అక్కడ నిలబడగలుగుతాము. ఈయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఈయన ఎవరు? ఆది సంభూతుడైన దేవుడు. ఈయన ఎవరు? దేవుని స్వరూపి అయినటువంటి వాడు. ఆయన మాంసాయుక్తమైన దేహాన్ని ధరించి వచ్చి నీ కొరకు, నా కొరకు మరణించినాడు. ఎందుకని మరణించినాడు చెప్పండి. ఇక ఆన్సర్ ఏంటి? ఎందుకని మరణించినాడు ఆయన? మనల్ని ఆయన సన్నిధిలో నిలవబెట్టాలని. ఎలా నిలవబెట్టాలని?
పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలనే మాంసైక్యమైన దేహాన్ని ధరించి మన కొరకు మరణించినాడు, దేవునితో సమాధానపరిచినాడు. కాబట్టి ఆయన స్తుతించాలా వద్దా? ఎవరు మన కొరకు మరణిస్తారు? మన కొరకు దెబ్బలు తినడానికి ఎవరు ముందుకు వస్తారు? మన కొరకు ప్రాణత్యాగం చేయడానికి ఎవరు వస్తారు? మంచి వాళ్ళకు సైతము ఎవరైనా ముందుకు రావడం అరుదు, కానీ చెడ్డవాళ్ళము, పాపముతో ఉన్నటువంటి వారము, ఇష్టానుసారమైన ప్రవర్తన, ఇష్టానుసారమైనటువంటి మాటలు, ఇష్టానుసారమైన క్రియలు చేస్తూ నరకానికి వెళ్ళాల్సినటువంటి వారము, భయంకరమైన పాపముతో ఉన్నటువంటి మన కొరకు దేవాది దేవుడు సర్వసృష్టికర్త అయిన యేసుక్రీస్తుల వారు మన కొరకు వచ్చి శరీరాన్ని మన కొరకు ధరించుకొని ఆ శరీరానికి భయంకరమైన శిక్షను ఆయన పొంది ఆయన రక్తమంతా కాచి చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడ్డా లేదా? ఇప్పుడు మనం ఏం చూస్తాము అంటే, అన్ని చర్చెస్లో ఈరోజు ఏ వాక్యాన్ని ధ్యానిస్తారో చెప్పండి? 7 మాటలు ధ్యానిస్తా. అసలు 7 మాటలు ధ్యానించాలని నా ఉద్దేశం కాదు. ఇక్కడ మోకరించి ప్రార్థన చేసేంత వరకు కూడా నాకు 7 మాటలు ధ్యానించాలని లేదు. నేను ఎక్కడ 7 మాటలు ధ్యానించలే, చెప్పలా, తెలుసు కానీ చెప్పలే. కానీ ఈరోజు ప్రభు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకని అంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఆయన యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ బయలుపరచడం మనకి. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే ఆ 7 మాటలు మనకు కావాలి. ఏంటి ఆ ఉద్దేశము? మనల్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. ఇవి 3 జరగాలి అంటే యేసయ్య పలికిన 7 మాటల అనుభవంలోనికి మనం రావాలి. అవి వస్తే ఇవి వచ్చినట్టే. అర్థమైందా నేను చెప్పిన కాన్సెప్టు? ప్రభువుకున్న 7 లక్షణాలు 7 మాటలలో ప్రభు చూపించాడు. మన ప్రభు తనకున్నటువంటి గుణ లక్షణాలు, దైవికమైనటువంటి లక్షణాలు, దైవ స్వభావం యొక్క లక్షణాలు ఆ 7 మాటలలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ లక్షణాలు మనకి రావాలి, ఆ స్వభావం మన లోపల రావాలి. ఆ స్వభావం మన లోపల ఉంటే మనము ఈ 3 వచ్చినట్టే: నిరపరాధులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా మనం మార్పు చెందినట్టే. ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం. ఆ 7 మాటలు ఏంటో చూద్దామా? ఆ 7 మాటలు మన లోపల ఉన్నాయా లేదా అని పరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆ స్వభావాన్ని మనం ఈరోజు ఆహ్వానించి ప్రభులాగా మార్పు చెందడం కొరకు ప్రార్థించి ఆయన ఆరాధించే వారముగా ఉందాం. సరేనా? కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకని 7 మాటలను ఈరోజు ధ్యానిస్తున్నాము? ఆ 7 మాటలు ప్రభు కలిగి ఉన్నాడు అనగా ఆ 7 మాటలు కలిగేటటువంటి దైవత్వపు స్వభావాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. మనం కూడా అది కలిగి ఉండాలి. అలాంటి స్వభావం మనకు కూడా రావాలి. మనం కూడా అట్లా అనగలగాలి. అప్పుడే ఆయన సన్నిధిలో మనం నిలబడగలుగుతాము. ఆయన సన్నిధిలో నిలబడగలగాలనే ప్రభు మన కొరకు చనిపోయాడు. కాబట్టి 7 మాటల్ని చూసి మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. రండి. మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. చాలు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు పలికేటటువంటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మాట. ప్రాక్టికల్ లైఫ్లో నేను అనుభవించిన మాట. నేను మొన్న ఇదే ఆలోచన చేశాను. నేను చాలా విషయాలు ఇది నేను అనుభవించాను, నేను ఇలాగ మారాను, ఇలా చేశాను అని నేను చెప్తున్నాను కదా. మీరు ఒకవేళ ఇలా అనుకుంటున్నారేమో, నా గొప్ప చెప్తున్నానని ఇట్లా అనుకుంటున్నారా? నాకు అనిపించింది నేను ఎక్కువగా ఇలా చెప్తున్నాను కదా, నా గొప్ప కోసం ఇట్లా చెప్తున్నానా? కానే కాదు. నేను మారాను, మీరు కూడా మారుతారు. అందరము మారుతాం. అందరము మారాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైందా? నా గొప్ప కోసం చెప్పట్లేదు నేనేమి, కానీ మార్పు చెందా నేను, నువ్వు మార్పు చెందుతావు, అందరము మార్పు చెందుతాం. మన ప్రభువు మన హృదయాన్ని మార్పు చెందించేవాడు అని. ఇక్కడ ఈ పాయింట్ నేను విశదీకరించే ప్రయత్నం చేస్తా. ఎట్లాగంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కొడుతున్నారు, భయంకరంగా కొట్టారు, సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు కదా. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించు.
ఇప్పుడు ఉదాహరణకి చెప్తా నేను. మా నీన ఉంది, నీనమ్మ ఉంది. ఉదాహరణకి చెప్తున్నాను, నీన ఉంది. ఏం చేసింది నీన అంటే, వాస్తవానికి కర్రీ ప్రిపేర్ చేస్తుంది వాళ్ళమ్మ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. వెళ్ళింది, నీనని చూసుకోమన్నది. నీన చూసుకుంటా ఉంది కర్రీ ప్రిపరేషన్ అంతా కూడా. ఆమె వేరే పనిలో ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట అర్థం కావాలంటే ఈ స్వభావంలోనికి మనం మారాలి. ఈ స్వభావంలోనికి మారాలంటే ఎలా మారాలో టెక్నిక్ చెప్తున్నాను, చిన్న టెక్నిక్. ఇది అర్థమైతే నువ్వు మారగలుగుతావు. నీనను కర్రీ చూసుకోమన్నది, కర్రీ చూసుకుంటుంది. ఆమె అటు ఇటు తిరుగుతూ, వాళ్ళ అమ్మగారు అటు ఇటు తిరుగుతూ చూస్తూ ఉంది. నేనేం చేసిందంటే దాంట్లో ఉప్పు కలిసిందా కలలేదా అని కొంత చేతిలో వేసుకొని టేస్ట్ చూసింది. ఆ టేస్ట్ చూస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ చూసింది. జాగ్రత్తగా వినండి. వాళ్ళ అమ్మ ఈమె టేస్ట్ చూసేటప్పుడు చూసింది. తర్వాత ఆమె నీన బయటికి వెళ్ళిపోయింది, అక్కడ లేదు ఇక. ఆలోపు ఇంకొకరు వచ్చారు. అంటే నీన వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ వచ్చి ఆమె టేస్ట్ చూసింది. ఉప్పు తక్కువైనట్టు అనిపించింది. వాళ్ళ అమ్మమ్మ ఏం చేసింది, నీన వాళ్ళ అమ్మమ్మ అంటే నీన వాళ్ళ అమ్మ టేస్ట్ తక్కువ ఉందని ఉప్పు వేసింది, చాలా వేసింది. పొరపాటున ఎక్కువ పడింది ఉప్పు. ఆమె వెళ్ళిపోయింది ఇక. మళ్ళీ నీన వచ్చి మళ్ళీ కూర దగ్గర నిలబడింది. కూర వడ్డిస్తూ ఉంది. అంతా అయిపోయింది, అరేంజ్మెంట్స్ అయి కూర దించారు. వడ్డిస్తూ ఉంటే కూర భయంకరంగా ఉప్పున్నది. భయంకరమైన ఉప్పు అయిపోయింది. తినలేకపోతున్నారు చాలామంది, ఏదో కష్టంగా తింటున్నారు. ఇప్పుడు నీన వాళ్ళ అమ్మ టేస్ట్ చూసేసరికి ఉప్పు ఎక్కువైంది. బెల్ట్ తీసుకొని నీనని భయంకరంగా కొట్టింది అందరి ముందే. ఇప్పుడు నీన ఏమనాలి చెప్పండి? నీన చేసిందా తప్పు? నీనని వాళ్ళ అమ్మ ఎందుకు కొడుతోంది? ఉప్పు వేసిందని కొడుతోంది. ఉప్పు వేసిందని కొడుతుందా, లేకుంటే పగ తీర్చుకోవడం కొరకు కొడుతుందా? ఉప్పు వేసిందని అనుకుంటుందా, లేకుంటే ఉప్పు వేసింది ఆమె అని అనుకొని కొడుతుందా, లేకుంటే ఉప్పు వేయలేదని కొడుతుందా? ఉప్పు వేసిందని ఆమెకు తెలుసా? నేననే ఆ ఉప్పు వేసిందన్న సంగతి ఆమె తెలుసా? తెలిస్తే కొడుతుందా? కొట్టదు. తెలియదు కాబట్టి కొడుతుందా, తెలిసే కొడుతుందా? ఇది పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక తెలియదు కాబట్టి నేనని కొడుతోంది. ఇప్పుడు ఏమని కొడుతుందంటే, నీనా నువ్వే ఉప్పేసినావు, నువ్వు ఉప్పేయడం చేత బాగా ఉప్పు ఎక్కువ అయిపోయింది, ఎవరు తినలేకపోతున్నావు అని కొడితే, ఇప్పుడు నీనకేం తెలుసు? మా అమ్మకు నేను ఉప్పేయలేదన్న సంగతి తెలుసా? నేనే ఉప్పేసినాను అనుకుంటుంది, కానీ వాస్తవానికి నేను ఉప్పేయలేదు. కాబట్టి మా అమ్మకు తెలిస్తే నన్ను కొట్టదు, తెలియదు కాబట్టి నన్ను కొడుతోంది. అర్థమవుతుందా? నీనకి ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఏమర్థం కావాలి నీనకి? మా అమ్మకి నేను ఉప్పేసినా అనుకొని కొడుతుంది నన్ను. కానీ ఒకవేళ కనుక నేనే ఉప్పు వేయలేంది నేనే అంటే కొడుతుందా? నా టాపిక్ మీకు అర్థమవుతుందా? కన్ఫ్యూజన్గా ఉందా? తెలియదు కాబట్టి కొడుతోంది అని నీనకు తెలిస్తే నేనే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అందరూ ఏం చేస్తారంటే, వాస్తవానికి బుద్ధి లేదా, నన్ను ఎందుకు కొడుతున్నావు నువ్వు, అసలు ఉప్పేసింది ఎవరో నీకు తెలుసా అని అంటారు. ఎవరో తెలియకుండా కొడతావా, కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా అని అంటారు. కానీ నీన మౌనంగా ఉన్నది. మా అమ్మకు తెలియదు కాబట్టే నన్ను కొడుతోంది, మా అమ్మకి తెలియదు కాబట్టే నన్ను కొట్టింది. తెలిస్తే కొడుతుందా? కొట్టదని మౌనంగా అక్కడ ఉన్నదంతే. ఎన్ని దెబ్బలైనా కూడా భరించి ఉన్నది. అర్థమవుతుందా? తెలిస్తే కొడుతుందా? కొట్టదు కాబట్టి మౌనంగా ఉన్నది. మౌనంగా ఉండడం మంచిదా, లేదంటే ఎదురు తిరిగి మాట్లాడడం మంచిదా? మౌనంగా ఉండడం మంచిది. ఎందుకని? తెలియక చేసింది వాళ్ళ అమ్మ తెలియక కొడుతుంది కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. తెలిసి చేస్తే వేరేలాగా ఉంటుంది, కానీ తెలియక చేస్తుంది కాబట్టి మౌనంగా ఉండడం మంచిది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళు తెలియక కొడుతున్నారు. ఏం తెలియక? నేను సర్వాధికారం గల దేవుడిని తెలియదు వాళ్ళకి. తెలియక వాళ్ళు నన్ను కొడుతున్నారు, తండ్రి వారిని క్షమించు అన్నాడు. ఇప్పుడు నేను కూడా ఏమనాలి? మా అమ్మను దేవా క్షమించు, మా అమ్మ తెలిసి కొడతలేదయ్యా, తెలియక కొడుతుంది. ఎందుకనాలా? దేవుడు ఖచ్చితంగా తెలియక కొడుతున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. దేవుడు వాళ్ళని శిక్షిస్తాడా, శిక్షించడా? కొడతాడు ఖచ్చితంగా. కాబట్టి వాళ్ళకు కొట్టద్దు అనేటటువంటి మనస్సు కనబడుతుంది ఇక్కడ. రెండు విషయాలు మనకి ఇక్కడ యేసు ప్రభువులో కూడా కనబడుతున్నాయి. ఒకటి, వాళ్ళకు తెలియదు అన్నది కనబడుతుంది ఆయనకి. రెండవది, వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు శిక్షిస్తాడు అనేది కూడా తెలుసు కాబట్టి వాళ్ళని శిక్షించకు అనే ప్రేమ కూడా కనబడుతోంది.
కానీ దెబ్బలు తిన్నది ఎవరు? యేసయ్యనే. యేసయ్య దెబ్బలు తింటూ భయంకరమైన శిక్షను అనుభవిస్తూ వాళ్ళకు తెలియదు అని తెలుసుకుంటున్నాడు. రెండవది, వారి మీదకి ఉగ్రత వస్తుంది అని తెలుసుకొని ఆ ఉగ్రత రానియకు అంటున్నాడంటే ఎంత ప్రేమ! ఈరోజు నువ్వు కూడా ఎవరైనా నిన్ను తెలియక తిట్టినప్పుడు, తెలియక మాటలు అన్నప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? క్షమించాలా వద్దా? ఇది నిత్య జీవితంలో మన కుటుంబాలలో కలిగి ఉండండి. అసలు గొడవలే ఉండవు. అందరు తెలిస్తే తిడతారా? తెలిసే మాటలు అంటారా? తెలిస్తే అవమానపరుస్తారా? అవమానపరచరు, మాటలు అనరు. తెలియకనే అన్నీ జరుగుతున్నాయి. ఎంత బాగుందో కదా! ఈ స్వభావం మన లోపల కలిగితే, ఈ గ్రహింపు మన లోపల కలిగితే, ఇలా మన కన్నులు తెలియజేయబడితే కుటుంబంలో సమాధానమే ఉంటుంది. ఈ మనస్సు మనకు కావాలి. వాళ్ళకు తెలియక నన్ను అంటున్నారు కాబట్టి మౌనంగా ఉంటాను. కానీ లోకం అంటది, లోకం ఏమంటారో తెలుసా? లోకస్తులు ఏమంటారో తెలుసా? తప్పు చేస్తే కొట్టు, తప్పు చేయకపోతే ఎట్లా కొడతావు, నేను ఎక్కడ ఊరుకుంటా అంటారు. కానీ యేసు ఏమంటాడు? తప్పు చేయకున్నా కొడితేనే ఊరుకొని ఉంటా. తప్పు చేశాడా యేసు ప్రభువు? చేయలేదు, కానీ ఊరుకొని ఉండాలి. మనాలి అలాగా. వాళ్ళకు తెలియదు కాబట్టి కొడుతున్నారు, నేను తప్పు చేయలేదు వాస్తవమే. వాళ్ళకి తెలియదు కాబట్టి కొడుతున్నారు కాబట్టి నేను ఊరుకొని ఉంటాను, నేను మౌనంగా ఉంటాను. ప్రభువా, వాళ్ళకి తెలియక కొడుతున్నారు, ప్రభువా వాళ్ళకి తెలియక నన్ను తిడుతున్నారు, తెలియక నా మీద నిందలేస్తున్నారు, మోపుతున్నారు, వారిని క్షమించవా అని అంటే ఎంత బాగుంటుంది కదా! ఇప్పుడు కర్రీ అంతా అయిపోయింది, భోజనాలు చేసేటట్టు వెళ్ళిపోయారు. నేను వాళ్ళ అమ్మమ్మ వచ్చింది, కూర ఉప్పు ఎక్కువైందంట, అయ్యో బిడ్డ నేనే ఉప్పు వేసాను అని చెప్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తే చెప్పండి? నేనను పట్టుకొని ఏడుస్తుందా, ఏడవదా? నువ్వెంత మౌనంగా ఉన్నావమ్మా, అందరి ముందు అన్ని మాటలన్నా, అంతగా కొట్టినా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నావు బిడ్డ, నువ్వెంత మంచిదా అనివి అంటావు. ఈ క్యారెక్టర్ ఎంతమందికి కావాలి చెప్పండి? చేయొద్దండి. ఇక నిజంగా సమాధానం ఉంటుందా ఉండదా ఇంట్లో? నిన్ను తెలిసి ఎవరు అనరు, నిన్ను తెలిసి ఎవరు కొట్టరు. నిన్ను తెలిసి కొట్టరు, తిట్టరు, ఎవరు ఏమనరు. తెలియకనే జరుగుతుంది. నువ్వు తప్పు చేయకున్నా నీ మీద నింద మోపుతారు, నిన్ను కొడతారు, తిడతారు. అప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఇక మౌనంగా ఉండాలి. ఉందామా? ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్టే. ఇంకా ఎన్ని మాటలు ఎక్కడ పరిశుద్ధంగా, నిరపరాధులుగా, నిర్దోషులుగా ఉంటాం మనం. మొదటిది బాగుందా? అర్థమైందా? అర్థం కావాలి, అందరికీ అర్థం కావాలి. ఎవరేమన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి, మంచి పేరు సంపాదించుకుంటారు. తర్వాత రెండో మాట చూద్దాము. రెండో మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. రెండవది ఏంటంటే, నేడు నీవు కూడా నాతో పరదైసులో ఉందువు. అసలు ఇది ఎంత అద్భుతమైన మాట, ఎంత గంభీరమైన స్వభావము, దైవిక స్వభావము, దైవిక లక్షణము కలిగి ఉంటేనే మనం ఇలా అనగలుగుతాం. మొదటిది కూడా దైవికమైన లక్షణం. మనం తప్పు చేయకున్నా, తప్పు నేరము మీద మోపి మనల్ని అంటే మౌనంగా ఉండమంటే మామూలు విషయమేనా? కానీ వాళ్ళకు తెలియదు అని మనకు తెలిసినప్పుడు మౌనంగా ఉంటే ఎంత మేలో, ఎంత క్షేమమో. ఇప్పుడు రెండవది ఏంటి దైవికమైన లక్షణము? అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు ఇద్దరు దొంగల్ని, కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని సిలువ వేశారు. దాంట్లో ఒక దొంగ అంటున్నాడు, నీవు నీ రాజ్యంతో యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు రాజు అని గమనించగలిగి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనల్ని ఆశ్రయించినటువంటి వారు, వాళ్ళు ఎంత భయంకరమైన పాపులైనా పర్వాలేదు, వారిని క్షమించే హృదయం కావాలి. రెండో మాట ఏంటి? క్షమాపణ గుణం కావాలి. వాళ్ళు ఎంత డేంజర్ అన్నా కానీ వాళ్ళకి భోజనం పెట్టే గుణం కావాలి,
వాళ్ళకి దాహం తీర్చే గుణం కావాలి, వారి అవసర తక్కరత తీర్చే గుణం కావాలి, వారిని క్షమించే గుణం కావాలి. ఇది దైవికమైన లక్షణం. క్షమిస్తావా నువ్వు? ఈ దొంగ నరహంతకుడు అయి ఉండొచ్చు, వ్యభిచార అయి ఉండొచ్చు, మోసగాడు అయి ఉండొచ్చు, నిందించిన వాడు అయి ఉండొచ్చు, చాలామందిని హింసించిన వాడు అయి ఉండొచ్చు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటే ప్రభు క్షమించినాడా లేదా? అంటే క్షమాపణ గుణం మనం కలిగి ఉండాలి. ఎలాంటి గుణం కలిగి ఉండాలి? క్షమించేటటువంటి గుణము, క్షమాగుణం మనం కలిగి ఉండాలి. ఇది దైవికమైన లక్షణం. ఉందా క్షమించే గుణము? క్షమించగలవా? నేను ఎలా నేర్చుకున్నాను దీన్ని? మళ్ళా చెప్తున్నాను. నేను ఎలా నేర్చుకున్నానంటే, ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు క్షమించమన్నావు, క్షమించినప్పుడు అంత మాటలు అన్నారు, నన్ను అలా అన్నారు, ఇలా చేశారు, నువ్వు క్షమించమన్నావు, క్షమించిన. ఇట్లా కాదు క్షమించడం అంటే అన్నాడు యేసుప్రభు. క్షమించడం అంటే క్షమించడం ఇట్లా కాదు, నా సమక్షంలో క్షమించాలన్నాడు. అశోక్ని క్షమించిన, ఇప్పుడు మనకు ఉదాహరణకి మన పవన్ ఉన్నాడు అనుకున్నాం. పవన్ అంటాడు నన్ను, అన్న నువ్వు మరి అశోక్ని క్షమించినావు అంత మాట. క్షమించేసిన అని పవన్ ముందు నేను ఒప్పుకున్నాను. పవన్ ముందు ఏమని ఒప్పుకుంటున్నానంటే, నేను అశోక్ను క్షమించేశాను అని ఒప్పుకున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడో తెలుసా? అలా కాదు క్షమించడం అంటే, పవన్ ముందు, రఘు ముందు, సంఘం ముందు కాదు ఒప్పుకోవడము, నా ముందు ఒప్పుకోవాలా. క్రీస్తు సమక్షములో ఆయన క్షమించాలా. అంటే నేను నిజంగా క్షమిస్తున్నానా లేదా అన్నది రఘుకు తెలియదు, పవన్కు తెలియదు. వాళ్ళ ముందు మాత్రం క్షమించేసినా, మాట్లాడతా, తింటా, కలుస్తా, అన్నీ వేస్తా అంట. కానీ లోపల ఎక్కడో మూలన ఇంకా కొంత బాధ, వేదన, దుఃఖము, పగ తీర్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. అట్లా నేర్పించాడు. ఓకే, నువ్వు క్షమించాలన్న బాగానే ఉంది, నా సమక్షంలో క్షమించాలి అని చూపించాడు వాక్యాన్ని. వామ్మో, ఇంకెక్కడికా దొరికిపోం దేవుడికి. ఆ మనస్సు కావాలా. క్రీస్తేసు సమక్షంలో అంతరంగ స్వభావాన్ని పరిశీలన చేసేటటువంటి ఆయన సమక్షంలో మనం క్షమించే మనసు కాదు. ఇది దైవికమైన స్వభావమా కాదా? ఇక అవునా? క్షమించగలుగుతామా? అలా క్షమించినప్పుడే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన మధ్యలో నిలబడగలుగుతాం, ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం. లేదంటే లేదు. కానీ అట్లాంటి స్వభావంలోనికి ప్రభు తీసుకొస్తాడు. క్రీస్తు స్వభావంలోనికి, క్రీస్తు పోలికలోనికి మార్పు చెందించడం కొరకే ఆయన అన్ని దెబ్బలు తిన్నది, అంత అవమానాల పాలైంది, నిందించబడింది, ఉమ్ము వేయించుకున్నది, దెబ్బలు తిన్నది. అందుకనే మనం ఆయన పోలిక చొప్పున రూపాంతరం చెందడం కొరకనే. ఎన్నయ్యాయి చెప్పండి? 2 అయినాయి. ఒకటి ఏంటి? ఫస్ట్ది ఏంటిది? వారు ఏం చేయించున్నారో వాడు తెలియదు కాబట్టి క్షమించు. తెలిసి ఎవరు కూడా చేయరు, వాళ్ళకి తెలియదయ్యా కాబట్టి క్షమించయ్యా, ఉగ్రమిత వాళ్ళ మీదకి రానియకయ్యా అనగలగాలి. అంటావా నువ్వు? మన ప్రభు అన్నాడు, ఆయన మనకు మాదిరి. పేతురు రాసిన పత్రికలు అని చెప్తున్నాడు, ఆయన అడుగు జాడల యందు నడుచుకోటకు ఆయన మనకు మాదిరి ఉంచిపోయిను అని రాయబడింది. మనకు మాదిరి అయినా ప్రభు అలాగే చేశాడు కాబట్టి మనం చేయాలి. రెండోది, ప్రభు క్షమించాడు, భయంకరమైనటువంటి ఆ దొంగను క్షమించాడు. మనము క్షమించగలిగిన హృదయం మన లోపల ఉండాలి. ఎవరినైనా మనల్ని ఆశ్రయించినారా, యథార్థ హృదయంతో ప్రభు సమక్షంలో మనము క్షమించగలగాలి. క్షమిస్తారా? దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరెవరు క్షమిస్తాను అంటారు? చేయండి. ఓకే, క్షమించి చూడండి, అసలు ఇంకా ఏ సమస్య ఉండదు. ఎంత బాగుంటుందో ఆ లైఫ్. ఇక మూడో మాట చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు తల్లి ఆయన నిలబడింది అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించేటటువంటి శిష్యుడు కూడా కనబడ్డాడు. యేసు ప్రభు తన తల్లిని తన శిష్యునికి అప్పచెప్తున్నాడు. బాధ్యతలు నెరవేర్చేటటువంటి గుణలక్షణము. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉండనివ్వు,
మన బాధ్యతను మనం నెరవేర్తించగలగాలి. ఇక్కడ కూడా ఏం నేర్చుకుంటాను, నేనేం నేర్చుకున్నాను, మనం ఏం నేర్చుకోవాలి? అందరూ చేసేది ఏంటంటే, నేను మీ ఇంటికి వస్తే మీరు నాకేమి ఇస్తారు, మీరు మా ఇంటికి వస్తే మీరు నాకేం తీసుకొస్తారు. బాగుంది కదా? నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, నాకేం పెడతారు? ఒకవేళ మీరు నా ఇంటికి వచ్చానంటే ఏం తీసుకొస్తారు? ఇది బాగుందా? నేను మీ ఇంటికి వస్తే తీసుకొస్తాను, నువ్వు మా ఇంటికి వస్తే నేను నీకు పెడతాను. ఇది బాగుందా? అందరికీ ఫస్ట్దే నచ్చుతుంది, సెకండ్ది నచ్చదు. కానీ ఫస్ట్ది చేయడం కాదు, సెకండ్ది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చేయడం అనేది అభ్యాసం చేసుకోవాలి. అది లోక సంబంధమైనటువంటిది, ఇది దైవిక సంబంధమైనటువంటిది. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను మనం నెరవేర్చాలి. నా భార్య నన్ను ఇట్లా చూసుకోవాలి, అట్లా చూసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలని నేను కోరుకుంటే నా పని క్లోజ్. బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులే కలుగుతాయి. నేను చెప్పే మాట చాలా జాగ్రత్త వినండి. బాధ్యత, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించగలిగినప్పుడు సమాధానంతో ఉండగలుగుతాము, శాంతితో, నెమ్మదితో ఉండగలుగుతాము. కానీ మన బాధ్యతలు మనం నెరవేర్చకుండా ఇతరుల బాధ్యతలు మనం చూసినప్పుడు, ఇతరుల బాధ్యతలు మనం తెలుసుకొని వాటిని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆయాసము, దుఃఖము, అవమానము, నిందలు, శ్రమలు, కొట్లాటలు, అశాంతిని కనబడుతుంది. ఎలాగా? నేను నా భార్య ఇలా చేయాలని, నేను రాగానే, డ్యూటీ నుంచి రాగానే చక్కగా వేడి నీళ్ళు పెట్టాలి, స్నానానికి అన్ని అరేంజ్మెంట్ చేయాలి, స్నానం అయిన తర్వాత మంచి కాఫీ ఇవ్వాలి, మంచి భోజనం ప్రిపేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఆమె అలా చేయట్లేదు అనుకోండి, వాళ్ళ ఆవిడ చూడు, ఆయన చూడు, ఈయన చూడు అట్లా చేస్తుంది, నువ్వేమి ఇట్లా చేస్తున్నావంటే గొడవన్నా కాదా? ఆమె బాధ్యతలు నేను రివైండ్ చేయొద్దు. ఆమె అలాగ చెయ్యాలని ఆమె బాధ్యతలు రివైండ్ చేస్తూ, ఆమె బాధ్యతలు గుర్తు చేస్తూ ఇట్లా చేయి, అట్లా చేయి అంటే ఫైటింగ్ కంపల్సరీ, గొడవలు కంపల్సరీ. వాక్యం ఏమని చెప్తుంది? నీ బాధ్యతలు నువ్వు చేయి చాలు, నీ భార్యకి ఏం కావాలో నువ్వు చెయ్యి అంటే. ఆమె బాధ్యతలు నీకు అనవసరం, ఆమె ఏం చేయాలో నీకు అనవసరం. నీ బాధ్యతలు ఏంటో నువ్వు చేయి చాలు, సమాధానంగా ఉంటావు. ఇంకా వాక్యం డెప్త్గా ఏమని చెప్తుంటే, ఈ మాటలు నేను విన్నప్పుడు అసలు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయింది ఇక నాకు. ఈ మాట ఏంటంటే అది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇక అది ఏమన్నాడంటే, ప్రభు నాకు పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, చికెన్ పెట్టలే, మటన్ పెట్టలే, కనీసం గుడ్ల కూర కూడా పెట్టలే నాకు. ఎంత డేంజర్ బాబా మా పవన్ అనగానే యేసుప్రభుడంట ఏమన్నాడంటే, ఆయన పెట్టలేదు అంటున్నావు కదా, నీకు తెలిసింది కదా, నువ్వు ఆయనకు పెట్టు, నువ్వు మటన్ పెట్టు, చికెన్ పెట్టు, ఫిష్ పెట్టు. నేను ఎక్కడ పెడతా బ్రో, నాతో ఎక్కడవుతుంది? మరి కోరుకోకు, ఎందుకు అనుకుంటున్నావు పెట్టమని? నువ్వేం పెట్టవు కానీ నేనేం పెట్టాలనుకుంటావా? ఇది ఎక్కడి న్యాయము? నువ్వు కోరుకుంటే నువ్వే పెట్టు అన్నాడు యేసు ప్రభు. అనగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి కోరుకోవడం మానేసా నేను. ఎవరు ఏది పెట్టదు తినేసత్తా. ఒకవేళ నేను కోరుకున్నానా, యేసు ప్రభు ఏమంటాడు? నువ్వే పెట్ట అంటాడు. నేను పెట్టేటంత ఏది, నేను పెట్టా, నేను అడగా. బాగుందా లేదా? మన బాధ్యతలు మనం చేయాలా? ఆయన అది పెట్టాలా, ఇది చేయాలని ఆయన బాధ్యతలు ఎందుకు చేస్తావు నువ్వు? గుర్తు చేసుకుంటావు నువ్వు? చేసుకో మాకు. నీ బాధ్యతలు నువ్వు ఎరిగి చెయ్యి. ప్రభు బాధ్యతలు సిలువపై వ్రేలాడుతూ కూడా చేశాడు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎందుకు చేయవు? ఈరోజు నేర్చుకునే 3వ పాఠము, నీ బాధ్యతలు నువ్వు ఎరిగి చెయ్యి. ఇతరుల బాధ్యతలు కాదు, మన ప్రభు తన బాధ్యత సిలువలో వ్రేలాడుతూ కూడా తూచా తప్పకుండా పాటించినాడు. ఇప్పుడు నీవు నీ బాధ్యతలు ఎరిగి చెయ్యి. చేద్దామా? నువ్వు కూడా కోరుకుంటావు, అలా చేస్తే బాగుండి, ఇది చేస్తే బాగుండని. మా ఆవిడ నాకు పెళ్లి రోజు వస్తుంది, నాకు డ్రెస్ కొట్టే బాగున్నాను అనుకో, దేవుడు ఏమంటాడు? ఫస్ట్ నా చీర కొని అంటాడు. నేను చీర కొనను అనుకో, నువ్వు డ్రెస్ అడగకు. బాగుందా? ఇలా నేర్చుకున్నా నేను. దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవునితో సహవాసంలో ఉంటే నేర్పిస్తాడు, మాట్లాడతాడు. నేను నేర్చుకునేవి దేవుడిని అడిగే నేర్చుకున్నాను, వేరే వాళ్ళ దగ్గర నేర్చుకునేవి కాదు. అనుభవపూర్వకంగా దేవుడు వాక్యానుసారంగా నేర్పించిన పాఠాలు ఇవన్నీ. అర్థమైందా? 3 అయినాయా? నేర్చుకున్నారా? ప్రభు సన్నిధిలో నిలబడతారా? జయిస్తారా? జయించుదాం.
రైట్. నాలుగవ మాట, మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసి ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. యేసుక్రీస్తు ప్రభువు వారి చేయి విడవబడింది. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ప్రభు శిలువలో వేలాడుతున్నాడు. మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. దేవాది దేవుడు చెయ్యి విడిచిపెట్టబడింది. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా అని ప్రభు కేక వేస్తున్నాడు. ఏలీ ఏలీ లామా సబాక్తాని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? దేవుడు చెయ్యి విడిచిపెడితే బాధ అది భయంకరమైనటువంటిది. కొంతమంది ఇలా అంటారు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను ఎవరైనా తిడితే నేను పడతాను, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు తిడితే నేను తట్టుకోలేను కదా, నువ్వు మాత్రం తిట్టకు నన్ను, నువ్వు మాత్రం అనక నన్ను అని అంటారు కదా. యేసయ్యని ప్రేమించే దేవుడు చెయ్యి విడిస్తే ఆ బాధ ఎలా ఉంటుంది? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? కొన్ని సందర్భాలలో దేవుడు చెయ్యి విడిచినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆయన వైపే చూడాలి, ఆయన వైపు చూడాలి. చెయ్యి విడిచిపెట్టినట్టుగానే మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఆయన కృపా కనికరం గల దేవుడు, ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు. అలాంటి అనుభవం గుండా ఖచ్చితంగా మనం కూడా వెళ్తాము. దేవుణ్ణి నిందించకూడదు, దేవుని మీద సనగకూడదు, దేవుణ్ణి శోధించకూడదు, కానీ ఆయన వైపే చూచి ప్రాధేయపడి అడిగేవారముగా ఉండాలి. ఎన్ని శ్రమలో, ఎంత దుఃఖమో, ఎంత వేదనో, ఎంత కఠినమైన పరిస్థితిలో, వాటన్నింటి గుండా ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందే, నేను వెళ్ళాల్సిందే. నడిపిస్తాడు, 100% నడిపిస్తాడు ఈ అనుభవం గుండా. ఎందుకో తెలుసా? నువ్వు అప్పుడేమంటావు చూస్తాడు. అంటే ఒక్క దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది తప్ప ఇంకెవరి ద్వారా జరగదు. అలాంటి పరిస్థితి గుండా దేవుడు మనల్ని నడిపించినప్పుడు మనం ఏమంటాం? దేవుని వైపు చూస్తామా, దేవుని ఆధారపడతామా, లేదంటే దేవుని సనుగుతామా, శోధిస్తామా అని దేవుడు చూస్తాడు. కానీ అప్పుడు ఏమనగలగాలి? నా దేవా నా దేవా నీవే నాకు ఆధారము, నీవు తప్ప నాకెవరు లేరు అనే స్వభావం కలిగిన వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అలాంటి వాడుగా మన ముందు కనబడుతున్నాడు. దేవుడు చెయ్యి విడిచినప్పటికీ దేవుని మీదనే ఆధారపడేవాడుగా కనబడుతున్నాడు. నీకు నాకు దేవుడు చెయ్యి విడిచినట్టుగా అనిపిస్తుంది, అంటే సహాయం రా దేవుడి దగ్గర నుంచి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, దుఃఖంతో ప్రార్థన చేస్తున్నావు, మొర్రపెట్టి భయంకరంగా అరుచుకుంటూ ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, దేర్ ఇస్ నో రెస్పాన్స్. దేవుడి దగ్గర నుంచి సమాధానమే రాదు. అప్పుడు ఏం చేస్తాం? ఆయన మీదనే గురి కలిగి ఉండాలి. ఇవాళ కూడా ఎవరో ఒక దైవజనుడు ఆ మాటని రాశాడు, చూశాను, మంచి మాట. దాంట్లో మనకు దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చినా రాకపోయినా, సహాయం దొరికినా దొరకకపోయినా, ఆయనే నా దేవుడు అనగలగాలి. ఇది స్వభావ లక్షణం మారే. ఈ లక్షణాన్ని నేను చూపించిన కీర్తన గ్రంథంలో ఇలాగ రాయబడింది. రండి, 41వ కీర్తన అనుకుంటాను. 40వ కీర్తన, కీర్తన గ్రంథము 40. కీర్తన కాదు, 42వ కీర్తన. 42వ కీర్తన 3వ వచనం నుంచి నేను చదువుతాను. 3వ వచనం నుంచి నేను చదువుతాను. 42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో
పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయన స్తుతించదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలగను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాతి అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసిన వచ్చినదేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలను విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించదను. ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నాడంట? రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. చెప్పండి, రాత్రి పగలు ఏడిస్తే కన్నీళ్లు దారులై ప్రవహించే శ్రమలో, ఆ శ్రమను చూసి, ఆ వేదన చూసి, ఆ దుఃఖాన్ని చూసి, ఆ కష్టాన్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతేమంటారు? ఏడి నీ దేవుడు అంటున్నారు. ఏడి నీ దేవుడు? ఏం యేసు యేసు అంటేవి కదా, ఎంత దుఃఖము, ఎంత బాధ, ఎంత కష్టము. ఏడి అన్నా కూడా నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. కృంగిపోకు, ఆయన నా రక్షణకర్త అనగలగాలి. అంటే ఈయనకి సహాయం దొరుకుతుందా దేవుడి దగ్గర నుంచి? లేదు, రావట్లే. అందరు చుట్టుపక్కల వాళ్ళు అనేంతగా శ్రమల గుండా వెళ్తున్నాడు, బాధ గుండా వెళ్తున్నాడు, శోధన గుండా వెళ్తున్నాడు, కన్నీళ్ళ గుండా వెళ్తున్నాడు. బెనిఫిట్ ఉందా యేసయ్య ద్వారా? నో బెనిఫిట్. సమాధానమే లేదు, సహాయమే లేదు. అయినను నీవే నా రక్షణకర్త అనాలి. అంటావా? ఖచ్చితంగా ఈ శ్రమల గుండా తీసుకెళ్తాడు ప్రభు మనల్ని. 100% తీసుకెళ్తాడు. ఎందుకని? నువ్వు అనగలుగుతావా లేదా? అలా అనేవాళ్ళే యేసు ప్రభు కావాలి. ఏదో స్వస్థతల కొరకు, ఆస్తిపాస్తుల కొరకు, ఉద్యోగాల కొరకు కాదు. క్రీస్తు నా కొరకు చనిపోయినాడు, క్రీస్తుతో పాటు సదాకాలం నేను ఉండాలి అనేవాళ్ళే యేసు ప్రభుకు కావాలి. ఇలాంటి శ్రమల గుండా, కన్నీళ్ళ గుండా, వేదన గుండా వెళ్తున్నప్పుడు సూటిపోటి మాటల చేత ఇరుగు పొరుగు వారిని నిందించి అవమానించి నీ దేవుడేడి అన్నప్పుడు ఆయనే నా రక్షణకర్త అని నువ్వు అనగలగాలి. అంటే కదా నువ్వు జయించినట్టు. ఇది 4వ లక్షణం. మన ప్రభువు ఎంత బాధనో కదా, దేవుడు తన చెయ్యి విడిచిపెట్టాడు. ఎంత దుఃఖం, ఎంత వేదన. నువ్వు నేను కూడా అలాంటి వేదన గుండా, భయంకరమైన కష్టం గుండా, దుఃఖం గుండా వెళ్తాం. అప్పుడు ఏమనగలగాలి చెప్పండి? 42 చివర్లో ఏమన్నా? నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించదను. చెప్పగలుగుతావా? కన్నీళ్లలో, బాధలో, శ్రమలో, దుఃఖములో, దేవుని ఎడబాటులో కూడా ఇంకా నేను ఆయన్ని స్తుతిస్తా. నా దేవా నీవే అంటావా? అంటే జయం పొందినట్టే. ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం, ఆయన సన్నిధిలో సదాకాలం ఉంటాం. 4 అయ్యాయా? అర్థమైనాయా? 4 రైట్. ఇంకా 5వ మాట చూద్దాం. 5వ మాటను చూద్దాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తరువాత చాలు. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను.
లేఖనము నెరవేరాలి. అర్థమవుతుందా? లేఖనము నెరవేరాలి కనుక ప్రభు ఏమనాలి అక్కడ? నేను దప్పిగొనుచున్నాను అనాలి. రెఫరెన్స్ చెప్పినానా? 19:28. 19:28 లేఖనము నెరవేరినట్లు. కీర్తన గ్రంథము 22:15 రాయబడినటువంటి లేఖనం 22:15 చదవండి. మళ్ళీ చదువునా? 22:15. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. చాలు. చూడు ఏం జరుగుతుంది అక్కడ? నా కాళ్ళను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కబెట్టవచ్చు. అంటే ఎంతగా ఆయన కొట్టారు? నా నాలుక అంటుకున్నది, దప్పిగొనుచున్నాను అని చెప్తున్నాడు యేసుప్రభుల వారు. ఎందుకని? ఆ లేఖనం నెరవేర్చబడడానికి. రెండవది ఏం జరుగుతుందో తెలుసా? ఐదవది ఏం జరుగుతుందో తెలుసా? ఐదేనా ఇది మనకి? ఐదవది ఏం జరుగుతుంది అంటే, దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారము సమస్తము సమకూడి మేలు కలుగుటకై ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. నీ పక్షంలో జరిగిస్తాడు, నా పక్షాన కూడా ఆయన జరిగిస్తాడు. మనం ఆయనకు ఉభయ అయినప్పుడు ఆయన తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఈరోజు మనము కావలసింది ఏంటంటే, శ్రమలు ఎన్నొచ్చినా, దుఃఖం ఎన్నొచ్చినా, బాధ ఎన్నొచ్చినా కూడా ఆయనకు విధేయత చూపించే వారముగా, ఆయన ప్రణాళిక ప్రకారము నడుచుకునే వారముగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన చిత్త ప్రకారంగా ఆయన ఏదైతే ఉద్దేశించినాడో ఆ ఉద్దేశ ప్రకారంగానే ప్రభువైన యేసుక్రీస్తు గారు ఉన్నారు. ఈరోజు నేను కూడా ఏ ఉద్దేశ ప్రకారం నేను కన్నాడో, దేని కొరకై నిన్ను వాడుకుంటున్నాడో దాని ప్రకారంగా ఒబే అయ్యి నువ్వు లోబడే వారముగా మనం ఉండాలి. నిన్ను ఒక ప్రణాళిక ప్రకారం తీసుకెళ్తాడు ప్రభు. నిన్ను ఉద్దేశ ప్రకారం కని ఉన్నాడు ప్రభు. తన చిత్త ప్రకారం నడిపించాలనుకుంటున్నాడు ప్రభు. ఆ చిత్త ప్రకారంగా నువ్వు ఒబే అయ్యే వారముగా ఉండాలి, ఎదురు తిరిగే వారముగా ఉండకూడదు. యేసుప్రభుల వారు లేఖనము నెరవేరినట్లు ఎరిగి ఆయన అలా చేస్తున్నాడు. ఇప్పుడు లేఖనాలు నీకెన్నో తెలుసు, నువ్వేం చేయాలో ఆయన చిత్తం మీద చేయాలి. ఆ చిత్తము చేయడానికి నువ్వు ఒబే కావాలి. అవుతావా? ఆయన చిత్తం చేయడానికి, ఆయన ఇష్టం చేయడానికి ఒబే అవుతావా? దేవుడు ఒబే అయ్యాడా కాలేదా? ఆయన చిత్తాన్ని చేయడానికి, ఆయన ఇష్టాన్ని చేయడానికి, లేఖనాలు నెరవేర్చడానికి, ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన దప్పిగొనుచున్నాను అన్నవాడిగా ఉన్నాడు. ఈరోజు నీ యందు నా యందు కూడా ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశాలు బయలుపరిచినటువంటి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు నేను కూడా ఒబే కావాలి. ఒక్క చిత్తము, ఒక్క దేవునికి ఇష్టమైన మాట నేను చెప్తాను, అది చేయగలుగుతామా లేదా చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాడు? నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. ఒబే అవుతావా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒబే అయ్యాడా లేదా? దేవుని లేఖనాన్ని నెరవేర్చుట కొరకు ఆయన అలాగే చేశాడు. ఈరోజు దేవుడు నీకు నాకేం చెప్తున్నాడు? నిన్ను ఒక చెంప మీద కొట్టువానికి రెండవ చెంప మీద కూడా తిప్పమంటున్నాడు. ఒబే అవుతావా? ఒబే అవుతామా? నిన్నెవరైనా కొడితే ఇంకా కొట్టు అని అనగలుగుతావా? ఇది కదా జరగాల్సిన స్వభావం మన లోపల. ఎంత బాగా నేర్పిస్తున్నాడు కదా ప్రభు, అవునా కాదా? చేయగలుగుతామా? ప్రభు సిలువలో ఎర్రటెండలో వ్రేలాడుతూ దేవుని యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇష్టపడి దప్పిగొని ఉన్నాను అన్నాడు. ఇప్పుడు యేసయ్య మాట ఏంటంటే, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. చెప్తావా? నిన్ను ఎవరైనా ఏమనంటే, తిట్టినా కొట్టినా ఏమన్నా కూడా రిటర్న్ అవుతావా? రిటర్న్ అవుతామా? ఎవ్వరికి రిటర్న్ కావద్దు. నిన్ను కొట్టారా? పర్వాలేదు, వచ్చేసే, పారిపోయి వచ్చేసే. నిన్ను తిడుతున్నారా? మరలా తిట్టకు. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తావా? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తావా? ఆయన చెప్పిన మాట వింటావా?
చిన్నదే ఒక్కటే మాట చెప్పాను. ఎన్ని ఉన్నాయో వాక్యంలో ఆయన చెప్పినవి. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడం ఎన్నో ఉన్నాయి. అవన్నీ నేనేం చెప్పట్లేదు. ప్రభు చెప్పిన ఒక్క మాట చెప్తున్నాను. ఏంటి? ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కొడితే. ఎవరైనా నేను తిట్టారనుకో ఏం చేస్తాను? తిరిగి తిడదామా? తిట్టకూడదు. నీ నోరు లేపకూడదు. వాళ్ళు కొడితే నీ కాలు నీ చెయ్యి వారి మీదకి లేపకూడదు. మౌనం వహించి వచ్చేసేయి. చేద్దాం అలాగా? నేర్చుకుందామా? మన ప్రభు అలాగే ఉన్నాడా లేదా? తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి దప్పిగొనుచున్నాను అన్నాడు. లేఖనము నెరవేరినట్లుగా దప్పిగొనుచున్నాడు. ఇప్పుడు లేఖనము నీ యందు నా యందు నెరవేరాలి. మన ప్రభు యొక్క పోలిక, ప్రభు యొక్క స్వభావము మన యొక్క ప్రత్యక్షపరచబడాలి. మనం చూపించగలగాలి. ఇతరులని కొడితే తిట్టినా మౌనంగా ఉండి వద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. అర్థం కావడం కొరకే చెప్పాను నేను. ఓకేనా? అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? 6వ మాట చూద్దాము రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి తండ్రి యొక్క ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వాడుగా ఉండి తన ఆత్మను అప్పచెప్పుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మనకు నేర్పించే పాఠము, నీ ప్రాణాత్మ దేహాల్ని తండ్రి చిత్తము చేయడానికి అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుకుంటావా? నీవు నేనేం చేయాలి? మన ప్రాణాత్మ దేహాల్ని దేవునికి అప్పచెప్పే వారముగా ఉండాలి. విలువ పెట్టి కొనబడిన వారము మనం. ఆయన సొత్తు. మన ప్రాణాత్మ దేహాల్ని ఆయనకు అప్పచెప్పుకుందాం. పరిపూర్ణంగా నీ ఇష్టం నెరవేర్చండి, నీ చిత్తం నెరవేర్చండి. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. నా జ్ఞానము, నా బలము, నా శరీరం ప్రతిదీ కూడా ప్రభువా నీ కొరకే, నేను నీ కొరకు నిలబడతాను, నువ్వు చెప్పినట్టే చేస్తానని పరిపూర్ణంగా ఆయనకు లోబడి అప్పచెప్పుకునే వారముగా ఉంటామా? ఉన్నారా అట్లా ఎవరైనా? ప్రభు తన ఆత్మను అప్పచెప్పుకున్నాడా లేదా? సిలిండర్ అయిపోయాడు. నీవు నేను బ్రతికి ఉన్నాము కనుక సిలిండర్ అయిదాం. మన ప్రాణాత్మ దేహాల్ని ఆయనకు అప్పచెప్పుకుందాం. అప్పుడు ఆయన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తాడు. సిలిండర్ కాకపోతే నడిపించాడు. సిలిండర్ అయిపోదాం. ఈరోజు మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయనకు మనం సిలిండర్ అయిపోవాలి. ప్రభువా నన్ను నువ్వు కొనుక్కున్నావు, నాలో వసించుచున్నావు, నేను పరిపూర్ణంగా నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను. చేసావు ఎప్పుడైనా ప్రార్థన? నన్ను నీకు అప్పచెప్పుకుంటాను ప్రభువా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను చేయి, నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకో, నీకు ఇష్టం వచ్చినట్టుగా నన్ను మరల్చు, నన్ను రూపాంతరపరచు, నన్ను నీ సొత్తుగా చేస్తున్నానయ్యా, నా ప్రాణాత్మ దేహాలు నీ కొరకేనయ్యా అని అనగలుగుతామా? అనగలుగు. అప్పుడు ఏం చేయిస్తావు? 3 మాటలు. పరిశుద్ధంగా, తర్వాత నిర్దోషిగా, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలబడగలుగుతాం. ఒకవేళ లేకపోతే నిలబడగలుగుతామా? అలా నిలబెట్టగలగాలనే కదా ప్రభు ఆయా స్థితుల గుండా వెళ్ళింది. రక్త మాంసములు గలవాడిగా వచ్చి మన కొరకు మరణించింది. ఆయన యొక్క ఉద్దేశాల్ని, ఆయన యొక్క మాటల్ని, దైవిక సంబంధమైనటువంటి ఆ విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. చివరిగా చూద్దాము రండి. చివరిగా లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఇస్తావా యేసు ప్రభు కొరకు ప్రాణాన్ని? ఇద్దామా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఈ స్థితిలోనికి రావాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రాణం ఇచ్చినాడు. మనల్ని బ్రతికించుట కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఇచ్చినాడే లేదా? మరి నీవు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నీ కొరకు నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనగలగాలి. అనగలుగుతామా? ప్రభువా నువ్వు నా కొరకు చచ్చిపోయావయ్యా, నీ కొరకు నేను కూడా నిందలు, అవమానాలు భరించడానికి మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా సిద్ధము అంటావా? ఆ హృదయం వస్తుందా?
ఒకవేళ ఇప్పుడు అంటామేమో కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు క్రీస్తు కొరకు చనిపోవడానికి సిద్ధపడతావా? చిన్న చిన్న విషయాలే ప్రభు కొరకు త్యాగం కాదవి, ఆయన చెప్పిన ప్రకారం చేయలేకపోతున్నామే, మన ప్రాణాన్ని ఇవ్వగలుగుతామా? ప్రభు కొరకు ప్రాణం అప్పచెప్పగలుగుతామా? తృణప్రాయంగా మన ప్రాణాన్ని పెట్టగలుగుతామా? పెట్టగలగాలి కదా. నీ కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది. మరి ఆయన కొరకు ప్రాణం పెట్టగలిగినప్పుడే కదా ఆయన సన్నిధిలో నిలబడగలిగేది. నిరపరాధిగా, పరిశుద్ధునిగా, నిర్దోషిగా ఆయన సన్నిధిలో నిలబడగలగాలి అంటే ఈ ఆత్మీయ అంతస్తులోనికి మనం కూడా రావాలి. మన కొరకు ప్రాణం పెట్టిన యేసే కొరకు మనం ప్రాణం పెట్టే వారముగా ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. అలా ఉన్నప్పుడే పరలోకంలో నిత్యత్వంలో ఉంటావు. ప్రభు నీ కొరకు అలాగే చేశాడు. ప్రభు నీ కొరకే చేశాడు. ఆయన గాయాల పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, అవమానాల పాలయ్యాడు, పిడిగుద్దులు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, గడ్డం పెరిగి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటాన్ని ధరించినాడు, కాళ్ళకి చేతులు మేకలు కొట్టించుకున్నాడు. భయంకరంగా ఆ సిలువలో 6 గంటలు విరేలాడి తన రక్తమంతా కార్చి తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించిన వాడుగా ఉన్నాడు. మరి నీవు నేను ఈ 7 కార్యాలు చేయాలా వద్దా? ఇవి దైవికమైనటువంటి లక్షణాలు, సుగుణాలు, అలాగే మంచి మధురమైనటువంటి దాన్ని సువాసన కలిగినటువంటి లక్షణాలు ఇవి. దేవుడు కోరినటువంటి లక్షణాలు ఇవి ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. 7 విషయాలు నేర్చుకున్నాం. ఈ 7 విషయాలు ప్రభు మన కొరకు చేశాడు గనక మనం ఏమైనా ఆరాధించాలా వద్దా? ఇప్పుడు మనం ఏమని ఆరాధించాలి ప్రభువుని? ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు, దేవుని స్వరూపమైన వాడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మన కొరకు రక్తమాంసములు ధరించుకొని లోకానికి వచ్చినాడు. ప్రభువా నీకు వందనాలు. అయితే నా పాపములకు రావలసిన శిక్ష అంతా కూడా సిలువలో మీరు భరించి నా కొరకు మరణించినావు. ప్రభువా నీకు వందనాలు. నీ రక్తం చేత నా పాపములన్నీ కడిగి నన్ను నీ బిడ్డగా చేసినందుకు నీకు వందనాలు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలమునుడు కొరకై నన్ను పరిశుద్ధినిగాను, నిర్దోషిగాను, ఇంకా నిరపరాధిగాను చేస్తున్నావయ్యా, నీకు వందనాలు అని చెప్పాలి. చెప్దామా? అలాగా నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దామా? మోకరించండి, ఆరాధనలో ప్రవేశిస్తాము. దానికంటే ముందు ఒక పాట పాడదాము. పాట పాడి ఆరాధనలో ప్రవేశిస్తాము.